మొత్తం మీద ముందస్తు బెయిల్తో ఇప్పుడు పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. ఆయన కూడా పరామర్శించాలిగా. ఎందుకు ఈ స్టైల్ ఎందుకు మారిపోయింది? నేరస్తుల్ని ఎందుకు ఈయన పరామర్శిస్తున్నాడు? నేరస్తుల్ని ఎందుకు ఓదారుస్తున్నాడు? ఈ ఓదార్పు యాత్ర స్టైల్ ఎందుకు మారింది? అంటే ఎంకరేజ్ చేస్తున్నాడా? నా దర్శనం జరగాలి అంటే మీరు జైల్లో ఉండాలి, అది ఆయన చెప్పదలుచుకున్నది. మామూలుగా ఇంట్లో కూర్చుని అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వరు. ఉదాహరణకి రఘురామకృష్ణ లాంటి వాడు విభేదించింది ఎక్కడ జగన్ రెడ్డితో, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతే ఎలాగ ఎంపీ అనేవాడు కనే కదా. ఇలా చాలామంది ఈయన చూడాలి అంటే జైల్లో ఉండాలి, జైల్లో ఉంటే ఆయనే వస్తాడు, లేకపోతే ఇంట్లో కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. సో ఇది రెండో ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్, బీసీ నాయకుడు ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వాడిని కుట్ర చేసి జైల్లో పెట్టారు. బీసీ నాయకుడు చచ్చిపోయినోడు గురించి మాట్లాడు. చచ్చిపోయినోడు బీసీనే, నిరుపేద బీసీ. ఇక్కడ బలిసిన బీసీ, అక్కడ నిరుపేద బీసీ, గొర్రెల కాపరి. నానయ్య గొర్రెల కాపరి. యాక్సిడెంటే, కావాలని చంపాడని ఎవరు అనట్లా. యాక్సిడెంటే. యాక్సిడెంట్ అంటేనే అనుకోకుండా జరిగేది, ప్రమాదం జరిగేది. ఓకే, అది ఎవరు కావాలని చేయరు, దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. ఈయన ఏమంటాడంటే దాన్ని వదిలేయాలి కదా, అనుకోకుండా జరిగింది కదా, దానికి కుట్ర కేసు పెట్టడం ఏంటి అని మాట్లాడతారు. కుట్ర జరిగింది అక్కడ. ఆయన కొడుకు యాక్సిడెంట్ చేస్తే ఆయన కొడుకును తప్పించేసి ఇంకొక యువకుడిని అక్కడ పెట్టి ఆ యువకుడితో నేనే చేశాను యాక్సిడెంట్ అని చెప్పించాడు నీ మాజీ మంత్రి. ఎంత విలన్ లక్షణాలు ఉంటే చెప్పిస్తాడు. నీ శిష్యరికంలో వచ్చినట్టున్నాయి ఆ లక్షణాలు. అది కుట్ర కాకపోతే ఏంటి? యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తిని చావుకి కారణమైన వాడిని పక్కకు పెట్టి ఇంకొక అమాయకుడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పించి మాయ చేయాలనుకోవడం, చట్టాన్ని పోలీసుని తప్పుదో పట్టించాలనుకోవడం, సాక్ష్యాన్ని తారుమారు చేయడం కుట్ర కాదా? ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రిగా మీరు చట్టానికి చెప్పే భాష్యం? ఇది మూడోది. ఇక నాలుగోది అత్యంత ముఖ్యమైనది. ఆయన ఏమంటాడంటే ఇది కేసులు ఇవన్నీ ఎందుకు, ఏదో పంచాయతీ చేసి ఆళ్ళనీళ్ళు కూర్చోబెట్టి ఎంతో కొంత ఇప్పించి ఎటువంటి ఇంటికి పంపిస్తే అయిపోద్ది కదా అంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలా ఇవి. పైగా అంటాడు పాపం మావాడు చాలా మంచితనంతో మానవత్వంతో ముందుకు వచ్చాడు ఎంతో కొంత ఇవ్వడానికి అన్నా అనకూడదు. కానీ ఐఎమ్ సారీ టు సే, సిగ్గుచేరగుండి మాట్లాడే మాటలా ఇవి. యాక్సిడెంట్ జరిగి ఒక వ్యక్తి చనిపోతే కేసు అవుతుంది ఖచ్చితంగా. ఆ పరిహారము ఆ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ ఉంటే ఒకవేళ, లేకపోతే పరిహారము ఇవన్నీ కోర్టు డిసైడ్ చేస్తుంది. నువ్వు పంచాయతీ చేయమని చెప్తున్నావా? పోనీ ఎల్లుండి ఎలాగో వెళ్ళావు కదా, కొంచెం తొందరగా వెళ్ళి అడ్డుంచట్టు వెళ్ళి ఆ దానయ్య కుటుంబం దగ్గర కూడా వెళ్ళి, పాపం నిరుపేద కుటుంబం. మొన్న చెప్పాను నేను, పిల్లలకి బిస్కెట్లు కూడా పాలు లేక నీళ్లలో కలిపి పెడుతుంది ఆ తల్లి. అలాంటి నిరుపేద కుటుంబానికి నీ నికృష్ట రాజకీయం వెళ్ళడానికి సరిపోలేదా? విజయవాడలో సాయికృష్ణ అనే రౌడీ షీటర్ లాకప్ డెత్ తప్పే. రౌడీ షీటర్ అని లాకప్ డెత్ జరగకూడదు, అది ఓకే, దాన్ని ఎవరు కాదంట. అది జరిగిందని అది కుల రాజకీయం చేయడానికి అమ్మటరాంబం నుంచి 20 లక్షలు ఇచ్చి పంపించావు కదా. నువ్వు ఎట్లాగూ శ్రీకాకుళం వెళ్ళి అట్లాగే వెళ్ళి ఆ తల్లికి పాపం 2 చిన్నపిల్లలు పసిపిల్లలు వెళ్ళి ఇదిగో అమ్మ ఇగో ఇవి ఉంచు, నీ కుటుంబం మా పార్టీ చూసుకుంటుందని చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? అవేమీ చేయకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్ళి అక్కడ కూడా కబుర్లు చెప్పేసి మాయమాటలు చెప్పి ఎంతసేపు పిల్లోడు అని చూపిస్తాడు. యాపిల్ పండులాగా ఉన్నాడు పాపం, మంచి పిల్లోడే, యువకుడు కదా. ఈ పిల్లోడిని చూస్తే మీకు బాధ వేయట్లేదా? మీకు జాలి కలగట్లేదే? జాలి ఎందుకయ్యా? చచ్చిపోయినోడి మీద ఉంటుంది కానీ జాలి చంపినోడి మీద ఉంటుందా? యాక్సిడెంట్ అయినా సరే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసిన భాగోతం. వెళ్ళిన పనేంటి,